మీరు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నారు. 12 ఏళ్ల కింద ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క రేషన్ కార్డు లేదు, కరెంటు ఉచితంగా ఇచ్చేది లేదు. తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? పేద ప్రజల కోసం. ఇందిరమ్మ రాజ్యాన ప్రజాపాలన తెస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో సహా ఇలా మంత్రులందరినీ కూడా 24 గంటలు కష్టపడుతున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా 100% మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరందరూ కూడా ఏ విధంగా ఎమ్మెల్యేని గెలిపించిందో, ఎంపీని గెలిపించిందో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపియాలి. మనం చేసే పథకాలు ఓట్ల కోసం కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా ఆంధ్రాలో మొత్తం పార్టీ పచ్చిపోయింది, ఒక్క వార్డు మెంబర్ లేడు. ఎందుకు ఇచ్చింది? 4 కోట్ల పేద ప్రజల కోసం. ఆ రోజు ఇందిరమ్మ గరీబా హటావా అంటే అదే సోనియమ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉపాధి హామీ 100 రోజుల కూలీ పెట్టి ఇలా పేదవాడు 2 పూటలు అన్నం తింటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ₹1,00,000 20 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లుకు ఊరికి 100-200 ఇల్లు కడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం. అందుకనే సోదరులారా, 10 ఏళ్ళు మోసం మాటలతో కాలం గడిపించినారు, అప్పులు చేతికిచ్చినారు. అయినా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇంకా 20 నెలలు కూడా కాదు మన ప్రభుత్వం వచ్చి, ఈ 40 నెలలు ఉంటాం, ఆ తర్వాత మరో 60 నెలలు ఉంటాం. తప్పకుండా 10 ఏళ్ళు మన పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.